నల్గొండ దగ్గరికి వెళదాము. నల్గొండలో మా సీనియర్ కరెస్పాండెంట్ రేవణ్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ తాజా సమాచారం అందించడానికి రేవణ్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈరోజు జరిగినటువంటి మూడో విడత ఫలితాల్లో కూడా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని అయితే కొనసాగించిందని చెప్పుకోవచ్చు. మొదటి దశ రెండో దశల్లో కూడా కాంగ్రెస్ తన పై చేయిని అయితే సాధించింది. ఈరోజు 465 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ 120కి పైగా స్థానాలను అయితే కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు మాత్రం ఒక 80 మంది మాత్రం విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. మిగతా ఫలితాలతో రాత్రి 11 గంటల వరకు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 3 విడతలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఆహ్వానం కొనసాగించింది. కానీ పంచాయతీ ఎన్నికల్లో వచ్చేసరికి కొంత తన పెర్ఫార్మెన్స్ను తగ్గించినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ 3 విడతల్లో అక్కడక్కడ కొన్ని పాకెట్స్లో ముఖ్యంగా ఆలేరు, యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల్లో తన గట్టి పోటీ అయితే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1595 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 850 స్థానాలకు పైగా కైవసం చేసుకుంది. అలాగే మిగిలినటువంటి స్థానాల్లో కూడా ఈ బీఆర్ఎస్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ముఖ్యంగా ఈ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి తమ నియోజకవర్గాలు కూడా ప్రచారం చేశారు. ఆ నియోజకవర్గాల్లో మంత్రులు ఆధిపత్యాన్ని కొనసాగించారు. కానీ కొత్తగా తొలిసారిగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలే సరి అయినటువంటి పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదని కూడా పార్టీ అయితే భావిస్తుంది. మొత్తం మీద ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించినట్టుగా భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ రేవణ్.